morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 143 నుంచి ఎన్వైరన్మెంటల్ సోషియాలజీలో యూనిట్ నెంబర్ 8 గురించి తెలుసుకుందాం. యూనిట్ నెంబర్ 8 ఎకోఫెమినిజం మరియు ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజం అనే లెసన్ అన్నమాట. ఇది ఒక ఆసక్తికరంగా ఉంటుంది ఈ లెసన్ కూడా. అంటే స్త్రీలు ఎన్విరాన్మెంట్లో ఎటువంటి పాత్ర వహిస్తున్నారు, వీళ్ళ యొక్క సంబంధం ఏ విధంగా ఉంది ఎకాలజీలో అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఈ యూనిట్లో మనము లింగాభివృద్ధి మరియు పర్యావరణాల మధ్య సన్నిహిత సంబంధము ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకుంటాం. లింగ అభివృద్ధి మరియు పర్యావరణం మధ్య సన్నిహిత సంబంధాల గురించి తెలుసుకుంటాము. మరియు లింగము పర్యావరణ సామాజిక శాస్త్రాల్లో వీరి యొక్క పాత్ర ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఎకో ఫెమినిజము మరియు ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజం అనేది విభిన్న కోణాల మధ్య సంక్షిప్తమైన పరస్పర చర్యలు మరియు అనుసంధానాలను సామాజిక దృక్కోణంలో నుంచి మనము గమనించవలసిన విషయం అన్నమాట. దీంట్లో ఈ ఎకో ఫెమినిజం దాంట్లో ఎక్కువగా మందనా శివ మరియు బీనా అగర్వాల్ అనే ఇద్దరు ఆచార్యులు, అంటే సామాజిక శాస్త్రంలో వీళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఎంతో అనుభవం కల ఆచార్యులుగా ఎంతో పేరు ప్రఖ్యాతి ఉంది. వందనా శివ అండ్ బీనా అగర్వాల్ ఇద్దరు కూడా ఎకో ఫెమినిజము మరియు ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజంలో ఎన్నో గ్రంథాలు రాశారు, ఎన్నో అధ్యయనాలు చేసి తమ యొక్క అభిప్రాయాన్ని వెలిపించారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ ఈ యూనిట్ లో మనము లింగము, పర్యావరణము, అభివృద్ధి మరియు పితృస్వామ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని విశదీకరించుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ బీనా అగర్వాల్ అండ్ వందనా శివ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఈ యొక్క పాఠ్యాంశాన్ని గురించి వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, సామాజిక దృక్పథంలో ఈ యొక్క లింగము, పర్యావరణము, అభివృద్ధి మరియు పితృస్వామ్యం మధ్య గల సంబంధం ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకుంటూ ఉంటాము అన్నమాట. ఇక్కడ వందనా శివ మరియు ఎకో ఫెమినిజం యొక్క పని సహాయంతో దుర్వినియోగము మరియు మహిళలు మరియు ప్రకృతి దోపిడీ పాత్రను ఇందులో వివరించారు అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. స్త్రీవాద పర్యావరణవాదం యొక్క క్లిష్టమైన దృక్కోణము మరియు మహిళల జీవితాలపై భౌతిక వాస్తవాలు మరియు అభివృద్ధి యొక్క దోపిడీ మరియు విధ్వంస పాత్రలపై మన అవగాహన విస్తృతంగా తెలుసుకోవడానికి ఈ యూనిట్ మనకి దోహదం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎకో ఫెమినిస్ట్ యొక్క పని పర్యావరణ సమస్య మరియు పర్యావరణ సంక్షోభం గురించి ఆలోచనలను రేగించే ప్రశ్నలు ఎలా లేవనెత్తగలుగుతున్నారు అనే దృక్పథాన్ని కూడా హైలైట్ చేసింది అనమాట ఈ యూనిట్. ఇది మహిళల పని మరియు పర్యావరణము ఎలా అత్యంత విలువను తగ్గించింది మరియు ఒక వనరులుగా లేదా పూర్తిగా అదృశ్యంగా ఎలా అందించుతుందో ఈ అంశాన్ని కూడా మనము ఈ యూనిట్ లో తెలుసుకుంటాము. ప్రకృతిపై మన అవగాహన కోసము మహిళల ప్రపంచ దృక్పథానికి పరిగణలోకి తీసుకోవటము జరుగుతూ ఉంటుంది అనమాట. అసమానతలు మరియు ఖండన భేదము యొక్క పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించడం కూడా ముఖ్యమని స్త్రీవాద పర్యావరణవాదములో మనము తెలుసుకుంటాము. బీనా అగర్వాల్ అండ్ వందనా శివ అనేక రకాలుగా సామాజిక దృక్పథాలతో పరిశీలించి వారి యొక్క అభిప్రాయాన్ని ఈ ఫెమినిజం యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయము లింగము, పర్యావరణము, అభివృద్ధి మరియు పితృస్వామ్య వ్యవస్థపై ఈ ఉన్న సంబంధాలను మనకు విశదీకరించాలని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విషయంలో ఈ యూనిట్ లో మనము అనేక రకాల దృక్పథాలతో ఈ యొక్క ఫెమినిజం యొక్క మరియు ఫెమినిజం ఎన్విరాన్మెంట్ అండ్ ఎకో ఫెమినిజం యొక్క అభిప్రాయాలను మనము కూలంకషంగా తెలుసుకుందాము. ఇక్కడికి మనం వచ్చినట్లయితే మానవ జాతి మనుగడ సమాజం మరియు పర్యావరణం మధ్య సమతుల్య సంబంధాలపై ఆధారపడి ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే అన్నమాట. ప్రపంచంలో మనం ఈ రోజు జీవిస్తున్నాము. ప్రకృతి మరియు సంస్కృతి మధ్య ఖండన గురించి ఒక సృహ ఏర్పడినప్పుడు మాత్రమే ఈ జీవన సమతుల్యము సాధ్యమవుతూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయం. ఈ పరస్పరత కలిగి ఉన్న విభిన్న ఆలోచనలు మరియు వ్యవస్థలను మనము అర్థం చేసుకుంటూ ఉంటామన్నమాట. స్పష్టంగా అటువంటి సృహ యొక్క ఆవిర్భావానికి భిన్నమైన కోణాలు కూడా అనేక రకాలుగా ఉంటూ ఉంటాయనేది మనం తెలుసుకోవాలి. దీనిలో సమాజము మరియు ప్రకృతి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనేది మనకు తెలిసిన విషయమే.
పర్యావరణము మేల్కొల్పు అవసరము. అలాగా వివిధ ఊహ్యాల ద్వారా మనకు మరియు మన ప్రపంచం మధ్య పర్యావరణ సమతుల్యతను సాధించటము చాలా ముఖ్యమైన విషయంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ యూనిట్ ఈ సంబంధానికి సంబంధించిన ఒక కీలకమైన అంశము మరియు దానితో కూడిన ఊహ్యాలను, అభివృద్ధి మరియు పర్యావరణం మధ్య ఉన్న సంబంధాన్ని పరిష్కరిస్తూ ఉంటుందనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ క్రింది పద్ధతిలో లింగ పర్యావరణము మరియు అభివృద్ధిపై చర్చల యొక్క క్లిష్టమైన పరిశీలనలో పాల్గొనటం ద్వారా దీన్ని మనము గ్రహించగలుగుతాం అన్నమాట. తర్వాత దీని ఉపవిభాగాలు ఎన్నో ఎకో ఫెమినిజాన్ని నిర్వసిస్తూ ఉంటాయి. దీని తర్వాత వందనా శివపతి సహాయంతో ఎకో ఫెమినిస్ట్ కోణం నుంచి లింగ, పర్యావరణము మరియు అభివృద్ధి మధ్య సంబంధాన్ని మనం చర్చించుకోవాల్సిన విషయము గుర్తుపెట్టుకోవాలన్నమాట. మరియు చివరి ఈ విభాగంలో బీనా అగర్వాల్ యొక్క పని సహాయంతో ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంట్ సమర్పించిన పర్యావరణ స్త్రీవాదము అనేది కూడా మనకు అనేక రకాల అభిప్రాయాల్ని తెలుస్తుంటుంది. బీనా అగర్వాల్ కూడా ఈ యొక్క అధ్యయనంలో ప్రముఖ పాత్ర వహించి ఈ యొక్క అనేక రకాల కోణాల్లో ఈ ఫెమినిజం గురించి తన దృక్కోణాన్ని వివరించారనేది మనం తెలుసుకుంటూ ఉంటాము. ఎకో ఫెమినిజం అంటే ఏంటి అనేది మనం ప్రథమంగా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. పర్యావరణ స్త్రీవాదము లేక పర్యావరణ స్త్రీవాదం అనేది స్త్రీవాదం యొక్క శాఖ అని కూడా పిలువబడే ఒక ఉపన్యాసంగా మనం గుర్తుంచుకోవాలి. ఎకో ఫెమినిజం అనే పదాన్ని 1974లో ఫెమినిస్ట్ యూబ్రోస్ రూపొందించారనేది మనం తెలుసుకున్నాం అనమాట. మరియు 1970ల చివరికి మరియు 1980లో పర్యావరణ ఉద్యమాల్లో ఇది అత్యంత ప్రజాదరణ పొందిందిగా మనం గుర్తించుకోవచ్చు. 1970, 1980లో ఈ యొక్క ఎకో ఫెమినిజం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యతను అందరూ గుర్తించి దానికి ఒక ప్రముఖ పాత్రని ఏర్పరిచారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత సంస్కృతులు మరియు సమాజంలో పితృస్వామ్య నిర్మాణాలు మరియు సంస్థలచే వారు ఒకే విధంగా మరియు క్రమానుగతముగా వ్యవహరిస్తూ ఉన్నారనేది, స్త్రీలు ఎలా వ్యవహరిస్తున్నారనేది మన యొక్క ఈ యొక్క భావనలో మనం గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత స్త్రీలు ప్రకృతిలో విడిపోయారు, అది మనకు తెలిసిన విషయమే. మరియు తద్వారా ప్రకృతి దోపిడికి గురవుతున్నారనేది కూడా మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. స్త్రీలకు దోపిడీ చేయడంతో పాటు పితృస్వామ్య శక్తులు మహిళలపై ఆధిపత్యము, దోపిడీ మరియు ఉల్లంఘించేలాగా చూడాలని అభివృద్ధి పేరుతో పర్యావరణ సిద్ధాంతకర్తలు వాళ్ళ అభిప్రాయాన్ని నిర్మించారన్నమాట. ఇక్కడ లింగము, పర్యావరణము మరియు పితృస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను మనము ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. పైన చెప్పినట్లుగా ఎకో ఫెమినిజము మహిళలు మరియు పర్యావరణము అనేక మార్గాల్లో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో మనం చూడగలుగుతున్నాం అన్నమాట. తర్వాత ఇది ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ సంబంధం గుర్తించుకోవటము ముఖ్యమైన పనిగా మనం గ్రహించవలసిన విషయం. అంటే స్త్రీల యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నది ఎకో ఫెమినిజంలో, ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఏ విధంగా ఉన్నది అనేది మనం గుర్తించవలసిన విషయంగా చెప్పుకున్నాము. ఎందుకంటే దాదాపు అన్ని సంస్కృతులతో స్త్రీలు మరియు ప్రకృతి ఒక అంతర్గత బంధాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించగలుగుతున్నాం. అంటే అన్ని సందర్భాలలో, అన్ని సంస్కృతుల్లో స్త్రీలు మరియు ప్రకృతి ఒక అంతర్గత బంధాన్ని కలిగి ఉన్నట్లుగా మనము అనేక రకాల కోణాల్లో గుర్తించగలుగుతూ ఉన్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. ఈ బంధము కొనగనబడింది మరియు చారిత్రాత్మకంగా ప్రాతినిధ్యము వహిస్తున్నది అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్త్రీలు తరచు ప్రకృతి లేదా ప్రకృతికి ప్రాధాన్యత వహిస్తూ ఉంటారనేది మన ప్రాచీన కాలం నుంచి కూడా ప్రస్తుత వ్యవస్థ వరకు ఈ ప్రకృతికి స్త్రీ ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మనం గుర్తించుకోవాల్సిన విషయము. స్త్రీలకు మరియు ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని మరొక కోణాన్ని జోడిస్తూ ఉన్నది కాబట్టి ఎకో ఫెమినిజము ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనేది ఈ విధంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇవి సోపాన క్రమము మరియు ఆధిపత్యము ఈ ఇంటర్ కనెక్షన్ సృష్టించడం ద్వారా, పితృస్వామ్యం ద్వారా మహిళలు ఆధిపత్యము మరియు అభివృద్ధి ద్వారా పర్యావరణ దోపిడీ చేయటం వల్ల మధ్య ఈ విషయం మధ్య సన్నిహిత సంబంధాన్ని ఎకో ఫెమినిజము హైలైట్ చేసింది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ విషయాల్లో
ఈ యొక్క ఎకో ఫెమినిజము మహిళల యొక్క పాత్రని హైలైట్ చేస్తుంది, అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. లెన్స్ని ఉపయోగించి ఎకో ఫెమినిజం హైలైట్ చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం కదా. పితృస్వామ్య సమాజం ద్వారా ప్రకృతి మరియు స్త్రీల పట్ల అనేక మార్గాలు ఉన్నాయనేది మనం చెప్పక తప్పదు. చూడండి, పితృస్వామ్య సమాజం ద్వారా ప్రకృతి మరియు స్త్రీల పట్ల అనేక విధాల మార్గాలని మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ సామాజిక నిబంధనలు స్త్రీలు మరియు ప్రకృతిపై అన్యాయమైన ఆధిపత్యాన్ని ఎలా కలిగి ఉన్నాయి అనేది, ఎలా ఉన్నది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనేది చెప్పక తప్పదన్నమాట. ఎలా ప్రదర్శిస్తారు మరియు ప్రకృతి యొక్క అభివృద్ధి మరియు విధ్వంసము మరియు సమాంతర ప్రక్రియలుగా స్త్రీలపై పితృస్వామిని దోపిడీ పాత్ర ఏ విధంగా ఉన్నదనేది కూడా ఈ యొక్క పద్ధతుల్లో మనం గ్రహించగలుగుతున్నాం అనేది చెప్పుకుంటూ ఉన్నాం. ఎకో ఫెమినిజం యొక్క మూలాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఎకో ఫెమినిజం పై తొలి మహిళలు మరియు పర్యావరణం మధ్య సంబంధాన్ని డాక్యుమెంట్ చేయడానికి అంకితం చేయబడిందిగా మనం గుర్తించుకోవాల్సిన విషయం అనమాట. తర్వాత ఎకో ఫెమినిస్ట్ రూథర్ స్త్రీలకు విముక్తి మరియు స్వేచ్ఛ కావాలంటే వారి ప్రకృతి ఆధిపత్యాన్ని అంతం చేయాల్సిన అవసరం గురించి ఆలోచించవలసి ఉంటుందని ఈ రూథర్ మహాశయుడు సామాజిక శాస్త్రవేత్త మనకి తెలియపరిచారనేది ఈ విషయాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. మహిళలు మరియు పర్యావరణవేత్తలు కలిసి పనిచేస్తున్నప్పుడు మరియు పితృస్వామ్య నిర్మాణాలు మరియు ఆలోచనలను ప్రశ్నించినప్పుడు మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది అనేది కూడా మనం గుర్తించుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. 1980 చివరి నాటికి ఎకో ఫెమినిజం అంటే ఏమిటి అనే శీర్షికతో ఒక కథనాన్ని రాసి స్త్రీవాద సిద్ధాంతకర్త కింగ్ యొక్క కృషి కారణంగా ఎకో ఫెమినిజము ఒక ప్రముఖ ఉద్యమంగా మారిందనేది మనము గుర్తించుకోవాల్సిన విషయంగా ప్రస్తుతం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. స్త్రీల అణిచివేత కింగ్స్ ఈ ఎకో ఫెమినిజం ఒక ప్రత్యామ్నాయ ప్రపంచ దృక్పథాన్ని ప్రతిపాదిస్తుందనేది ఈ యొక్క కింగ్స్ యొక్క అభిప్రాయం ప్రకారము మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ భూమి ఏ విధమైనదిగా పరిగణించబడుతున్నది, పర్యావరణాన్ని సృహ ఉద్భవించింది మరియు స్త్రీలు మరియు ప్రకృతి ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడింది మరియు అనేక విధాల అల్లుకున్నట్లు అర్థం మనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఎకో ఫెమినిజం యొక్క మూలాలకి ఒక ప్రముఖ పాత్రగా మనం గుర్తించుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ రాడికల్ ఎకో ఫెమినిజము మరియు కల్చరల్ ఎకో ఫెమినిజం అనేది 2 రకాలుగా ఉంటుంది అనేది మనం ఇక్కడ 2 విభాగాలుగా మనం దీన్ని వివరించుకుంటూ ఉన్నాం అనమాట. ఎకో ఫెమినిజం అన్న అభివృద్ధి చెందుతూనే ఉన్నది అనమాట, అది మనకు తెలిసిన విషయమే. అది కూడా శాఖలుగా మారి మరియు 1980 చివరికి నాటికి 2 విభిన్న ఆలోచన విధానాలుగా ఉద్భవించింది. దాన్నే మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, రాడికల్ ఎకో ఫెమినిజము మరియు కల్చరల్ ఎకో ఫెమినిజంగా 2 విభాగాలుగా విభజించారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. రాడికల్ ఎకో ఫెమినిజము పితృస్వామ్య సమాజము మరియు ఆధిపత్య సిద్ధాంతాలు ప్రకృతిని మరియు స్త్రీలను సమానం చేస్తాయనే దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాయి. రాడికల్ ఎకో ఫెమినిజము పితృస్వామ్య సమాజము మరియు ఆధిపత్య సిద్ధాంతాల ప్రకృతిని మరియు స్త్రీలను సమానంగా చూస్తూ ఉంటాయి, అలా ప్రవర్తించేట్లుగా చేస్తూ ఉంటాయి అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం. తద్వారా ఇద్దరు అణచివేయబడవచ్చు మరియు దోపిడీ చేయబడవచ్చు అనేది కూడా మనం తెచ్చుకోవచ్చు. ఈ యొక్క రాడికల్ ఎకో ఫెమినిస్టులు ప్రకారము ఈ యొక్క మహిళలు దోపిడీ చేయవచ్చు, అణచివేయబడవచ్చు. ఈ యొక్క సిద్ధాంతపరమైన పద్ధతిలో మనం గ్రహించవలసిన విషయము, మహిళలు మరియు ప్రకృతి రెండింటినీ సరుకులుగా వర్ణించడం ద్వారా ఇది జరిగింది. అంటే ప్రకృతిని మహిళని ఒక సరుకులుగా మనం గుర్తించారనమాట వీరు. దాని ద్వారా ఇది జరిగింది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. తద్వారా వారికి దోపిడీ మరియు అధోకరణము సాధ్యమైనదిగా ఈ యొక్క రాడికల్ ఎకో ఫెమినిజం మీద మన యొక్క అభిప్రాయాలను ఈ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. మరొక వైపు సాంస్కృతిక పర్యావరణము స్త్రీవాదులు అసోసియేషన్లు నొక్కి చెప్పారనమాట. మహిళలు మరియు పర్యావరణం మధ్య ఒక స్వాభావిక బంధం మీద ఆధారపడి ఉంటాయని చెప్పారు. వీళ్ళు ఏం చెప్పారు, సాంస్కృతిక పర్యావరణ స్త్రీవాదులు అసోసియేషన్ ఏం చెప్పిందంటే
మహిళలు మరియు పర్యావరణాల మధ్య ఒక స్వాభావికమైన సంబంధం మీద ఆధారపడి ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అనేది వీరి యొక్క అభిప్రాయంగా, ఈ అసోసియేషన్ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. మహిళలు మరింత అవగాహన మరియు అప్రమత్తం చేస్తూ ఉంటదన్నమాట. ఇది పర్యావరణాన్ని స్త్రీలు మరియు ప్రకృతి పంచుకునే పోషణ యొక్క విధ్వంసము మరియు అధోకరణం గురించి మనకు తెలియజేస్తుంది అనేది ఈ ప్రక్రియ పద్ధతిలో మనం తెలుసుకోవాలన్నమాట. 1980లో అభివృద్ధి చెందిన 2 రకాల ఎకోఫీల్డ్ వందనా శివ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ తెలుసుకుందాం అనమాట. వందనా శివ ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేశారు. ఎకోఫెమినిజం మీద ఒక కొత్త దృక్పథాన్ని మనం వ్యక్తపరిచిన మొదటి స్త్రీగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నో రకాల పరిశోధనలు చేశారు. ఎకోఫెమినిజము స్త్రీల యొక్క పాత్రని, వారి యొక్క అభివృద్ధిని, వాళ్ళ యొక్క అణచివేతను కూడా తను చక్కగా వివరించారనమాట ఈ యూనిట్లో. వందనా శివ అభిప్రాయం ప్రకారము ఎకోఫెమినిజము ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎకోఫెమినిజము మరియు పర్యావరణ అవగాహన మరియు సిద్ధాంతము కొత్తదనాన్ని పొంది ప్రయత్నించాల్సిన అవసరం ఉందని వందనా శివ మేడం మనకు తెలియపరిచారు. ఈ యొక్క లీదుకు తీసుకున్నారు. ఈ యొక్క పనిని అంటే ఎకోఫెమినిజం మీద తను ఎక్కువ ఈ పని విధానాన్ని ఏర్పరచుకొని దాని మీద ఒక సంపూర్ణమైన భావాన్ని వెలిపించిన ఒక సిద్ధాంతకర్తగా, సామాజిక అవగాహన గల ఒక ఆచార్యులుగా మనం వందనా శివని ఇప్పుడు చెప్పుకోవచ్చు అనమాట. పర్యావరణ క్షీణత మరియు మహిళల అణచివేత మధ్య సంబంధాన్ని సాంస్కృతిక కోణం నుంచి అర్థం చేసుకోవాలని వందనా శివ చెప్పారు. ఎలా పర్యావరణ క్షీణత మరియు మహిళల అణచివేత మధ్య సంబంధము సాంస్కృతిక కోణంలో ఆలోచించినట్లయితే ఈ యొక్క పర్యావరణ పద్ధతులు మనకి ఎకోఫెమినిజం యొక్క స్త్రీల పద్ధతులు మనకి అవగాహన ఏర్పడతాయి అనేది వందనా శివ గారు వెలువించారనమాట. తర్వాత ఆమె ప్రధాన వాదన ఏమిటంటే లింగము మరియు పర్యావరణం మధ్య సన్నిహిత సంబంధం గురించి అవగాహన కలిగి ఉండటము మరియు మానవులు మరియు ప్రకృతి యొక్క సమగ్ర దృక్పథానికి అవలంబించవలసిన అవసరం ఉందనే దృక్పథాన్ని వందనా శివ నొక్కి వక్కాణించారనేది మనం చెప్పుకోవాలన్నమాట. ఈ యొక్క శివ తన సెమినల్ వర్క్ స్టేయింగ్ ఆన్లైన్ అలైవ్ ఉమెన్ ఎకాలజీ అండ్ డెవలప్మెంట్ మరియు స్త్రీలు మరియు ప్రకృతిపై ఆమె రాసిన ఇతర రచనలన్నీ కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని మనకి అనేక రూపాల మహిళలు మరియు పర్యావరణాల మధ్య గల సంబంధాన్ని అనేక కోణాల్లో మనకి విశదీకరిస్తూ ఉంటాయి అన్నమాట. ఎకోఫెమినిజం మీద ఈ విధంగా వందనా శివ అనేక రకాల అభిప్రాయాలని ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వెలిపించాలో ఎటువంటి సందేహము లేదనేది చెప్పుకోవచ్చు అనమాట. స్త్రీ మరియు పురుష సూత్రాలు ఏ విధంగా ఉన్నాయనేది తన యొక్క అభిప్రాయంలో చారిత్రాత్మకంగా మరియు చాలా సంస్కృతులలో స్త్రీలు స్త్రీ సూత్రం యొక్క స్వరూపాలుగా మరియు జీవితాన్ని పెంపొందించే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా దాదాపు ఎల్లప్పుడూ పితృస్వామ్య భావజాలము వారి అదృశ్యము మరియు అట్టడుగున ఉంచింది అనే దృక్పథాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. తన యొక్క అభిప్రాయం ప్రకారము ఇక్కడ చారిత్రాత్మకంగా చాలా సంస్కృతుల్లో స్త్రీలు స్త్రీ సూత్రం యొక్క స్వరూపాలుగా మరియు జీవితాన్ని పెంపొందించే వ్యక్తిగా మనము అభిప్రాయపడుతూ ఉంటాం అనమాట. ఇంకా దాదాపు ఎల్లప్పుడూ పితృస్వామ్య భావజాలము వారిని అదృశ్యంగా మరియు అట్టడుగున ఉండేటట్లుగా చేసిందనే దృక్పథాన్ని వందనా శివ తన అభిప్రాయాల్లో వెలువిచ్చారనేది మనము చెప్పక తప్పదన్నమాట. ఇంకా అనేక రకాల దృక్పథాలలో తన యొక్క భావజాలం ఏ విధంగా ఉన్నదనేది ఈ యొక్క ఫెమినిస్ట్ దాని ప్రకారము మనం చెప్పుకోవచ్చు. భారతీయ సందర్భంలో మహిళల స్థానము మరియు సంస్కృతి ప్రకృతి పరిరక్షకులుగా వారి పాత్రను అర్థం చేసుకోవడానికి శివుడు మహిళల యొక్క ప్రపంచము, పర్యావరణము మరియు విశ్వ ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలిస్తున్నట్లుగా మనం గ్రహించవలసిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. స్త్రీలను మరియు ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధము సిద్ధాంతీకరమైన ఒక మరియు విశ్వాస వ్యవస్థలను, ఆలోచనలను, విలువలు మరియు వారి సాంస్కృతిక ప్రాతినిధ్యంతో లోతుగా హత్తుకుపోయిందనేది మనము గమనించవలసిన విషయం అని వందనా శివ తన అభిప్రాయంలో వెలిపించారనమాట. ఇక్కడ ఎలా స్త్రీలు మరియు ప్రకృతికి మధ్య ఉన్న
ఆ అనుబంధము సిద్ధాంతకమైనదని మరియు విశ్వాస వ్యవస్థలు, ఆలోచనలు, విలువలు మరియు వారి సాంస్కృతిక ప్రాతినిధ్యంలో లోతుగా పాతుకుపోయిందనే అభిప్రాయాన్ని వందన శివ వెలిపించారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఇక ఇతర సాంస్కృతిక రచనలు సృష్టి మరియు విధ్వంసము మరియు డైనమిక్ శక్తి లేక శక్తి యొక్క ఆలోచనల మధ్య పరస్పర చర్యలను గుర్తిస్తాయనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయంగా ఈ ప్రాముఖ్యత ఉన్నదనే దృక్పథాన్ని మనం గుర్తించుకోవాలి. ఈ శక్తి యొక్క అభివ్యక్తి ప్రకృతి అని పిలువబడుతూ ఉంటుంది అనేది మనము గుర్తించామన్నమాట. అది స్త్రీ మరియు సృజనాత్మక సూత్రము, ఇది సజీవమైనది మరియు నిర్జీవమైనది ఇది అని, ఇది పురుష సూత్రము లేదా పురుషులతో కలిసి ఉంటుందని, కలిసి వారి ప్రపంచాన్ని సృష్టిస్తారనే దృక్పథాన్ని మనం గుర్తించుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటాము. మరి ఇంకొకసారి చెప్పుకున్నాము, ఈ శక్తి యొక్క అభివృద్ధి ప్రకృతి అని పిలువబడుతుందని, ఇది స్త్రీ మరియు సృజనాత్మక సూత్రము, ఇది సజీవమైనది మరియు నిర్జీవమైనది, ఇది పురుష సూత్రము లేక పురుషులతో కలిగి ఉంటుందనేది, కలిసి వారి ప్రపంచాన్ని సృష్టిస్తుందనే దృక్పథాన్ని మనం గుర్తించుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ మాండలిక ఐక్యత మరియు పురుష మరియు స్త్రీ సూత్రాల మధ్య సామరస్యము భారతదేశంలో పర్యావరణ ఆలోచన మరియు చర్చకు ఆధారపడుతున్నాయిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. ఈ విధంగా భారతీయ సంస్కృతిలో స్త్రీ సూత్రము అనేక రకాలుగా మరియు రూపాల్లో ఎలా పోలించబడుతుందో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇవన్నీ స్త్రీలకు మరియు ప్రకృతికి మధ్య ఉన్న సన్నిహితము మరియు చైతన్యవంతమైన సంబంధాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాయిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. భారతీయ సంస్కృతిలో స్త్రీ యొక్క సూత్రము అనేక రకాలుగా మరియు రూపాల్లో పూజించబడుతూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయం అనమాట. ఇవన్నీ స్త్రీలకు మరియు ప్రకృతికి మధ్య ఉన్న సన్నిహిత మరియు చైతన్యవంతమైన సంబంధాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటుంది అనేది ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. శివుని ప్రకృతికి స్త్రీ సూత్రం యొక్క సృజనాత్మక వ్యక్తీకరణగా నిర్ణయించాడు. శివుడు ప్రకృతి స్త్రీ సూత్రం యొక్క సృజనాత్మక శక్తిగా మనకి వ్యక్తీకరించాలనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. స్త్రీ సూత్రం యొక్క స్వభావము మరియు అభివృద్ధి అనేక విధాలుగా ఉంటుంది. అది ఏంటంటే, మొదటిది సృజనాత్మక ఉత్పాదన, మొదటిదిగా మనం చెప్పుకోవచ్చు సృజనాత్మక ఉత్పాదన. రెండవది రూపము మరియు అంశములో వైవిధ్యత. ఇక్కడ మొదటిది సృజనాత్మక ఉత్పాదక, రెండవది రూపము మరియు అంశములో వైవిధ్యము, మూడోది మనిషి అన్నమాట. నాలుగో దానికి వచ్చినట్లయితే మానవ మరియు సహజ మధ్య కొనసాగింపుతో సహా అన్ని జీవుల యొక్క అనుసంధానము మరియు పరస్పర సంబంధము ఏ విధంగా ఉంటుందనేది మనకు తెలియపరుస్తుంది. ఐదో పాయింట్కి వచ్చేటప్పటికి ప్రకృతిలో జీవిత పనితనం ఏ విధంగా ఉంటుందనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. శివుడు ప్రకృతిని స్త్రీ సూత్రం యొక్క సృజనాత్మక వ్యక్తీకరణలో ఒక 5 రకాల విమర్శన పద్ధతులు మనకి తెలియపరిచారు. ఇప్పుడు మనం మళ్ళీ చెప్పుకుందామా. మొదటిది సృజనాత్మక ఉత్పాదన, రెండవది రూపము మరియు అంశంలో వైవిధ్యత, మూడవది మనిషిగా చెప్పుకుంటూ ఉన్నాము, నాలుగవది మానవ మరియు సహజ మధ్య కొనసాగింపుతో సహా అన్ని జీవుల యొక్క అనుసంధానము మరియు పరిసర సంబంధము ఏ విధంగా కలిగి ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. 5లో ప్రకృతిలో జీవిత పవిత్రత ఏ విధంగా ఉన్నదనేది మనం గుర్తించవలసిన విషయంగా శివుడు ప్రకృతికి శివుతానికి మధ్య ఈ యొక్క వ్యక్తీకరణ భావాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనము ఈ 5 పాయింట్స్ తో తెలుసుకున్నామని చెప్పుకోవచ్చు అనమాట. శివుడు ప్రకృతిని సమగ్రముగా మరియు ఉల్లంఘించే లేనిదిగా పరిగణించబడ్డాయన్నమాట. ఇక్కడ మనిషి మరియు ప్రకృతికి మధ్య ద్వంద్వత్వం లేదని మనము చెప్పుకోవాల్సి అనమాట. ఎందుకంటే ఇది జీవితాన్ని నిలబెట్టే ప్రకృతిగా మనం గుర్తించుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ పరిగణించాలన్నమాట. తర్వాత ఇక్కడ లింగము మరియు పర్యావరణము వాటి యొక్క భావన మూలము ఏ విధంగా ఉన్నదనేది మనం ఇక్కడ తెలుసుకుందాం అన్నమాట.
పర్యావరణ స్త్రీవాదాన్ని వాస్తవముగా స్థాపించిందిగా మనము గుర్తుంచుకోవాల్సిన విషయము. తర్వాత స్త్రీలు ప్రకృతిలో ఇమిడి ఉన్నారనేది మనము మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. స్త్రీలు ప్రకృతిలో కలిసిపోయి ఉంటారు, ఇమిడి ఉన్నారు, అంతర్భాగంగా ఉన్నారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ప్రకృతి దోపిడీ అనేది మహిళలపై దోపిడీగా పరిగణించబడుతుంది. ప్రకృతిపై దోపిడీ అనేది మహిళలపై మనము చేస్తున్న దోపిడిగా పరిగణించబడుతున్నది. అది మొదటి నుంచి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం అనమాట. అభివృద్ధి మరియు ఇతర పితృస్వామ్య శక్తులు మహిళలపై ఆధిపత్యం ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాము. మహిళల యొక్క పాత్ర అనేది యొక్క శివుడు ఏ విధంగా ఏర్పరిచారనేది మనం మొదటి నుంచి కూడా చెప్పుకున్నాము. అత్యంత ప్రాముఖ్యత అనేది ఈ విధమైన పద్ధతుల్లో మనకు ఏర్పరచబడి ఉన్నాయనే దృక్పథాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. అభివృద్ధి మరియు ఇతర పితృస్వామ్య శక్తులు మహిళలపై ఆధిపత్యము మరియు దోపిడీ మరియు ప్రకృతిపై మన యొక్క దోపిడీ ఏ విధంగా ఉన్నదనేది మనం అనేక రకాల భిన్న కోణాలలో అనేక రకాల వందన శివ, బీనా అగర్వాల్ కూడా ఎన్నో రకాల పద్ధతుల్లో మనకు చెప్పారు అనేది మనం గ్రహించవలసిన విషయం అనమాట. ఈ విధంగా చూసినట్లయితే ఈ యొక్క అభివృద్ధి మరియు ఇతర పితృస్వామ్య శక్తులు మహిళలను ఆధిపత్యము దోపిడీకి ఏ విధంగా గురి అవుతున్నారు అనేది మనకు విభిన్న కోణాలలో మనకు ఏర్పరచబడి తెలుస్తూ ఉన్నదనే దృక్పథాన్ని మనం గ్రహించవలసిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ బీనా అగర్వాల్, వందన శివ అనేక రకాల అధ్యయనాలు చేసి ప్రకృతి పరంగా స్త్రీల పరంగా ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారు అనేది సామాజిక అవగాహన మనకి ఏర్పరిచి వినూత్నమైన భావనలు మనకు కలిగించాలని చెప్పడంలో ఎటువంటి నిస్సందేహమైన సంకోచం అనేది ఎటువంటి దృక్పథము లేదనమాట. స్త్రీలు మరియు ప్రకృతి శక్తివంతమైనదని సంస్కృతులుగా గుర్తిస్తాయి. అనేక సాంస్కృతిక పద్ధతుల్లో స్త్రీలు మరియు ప్రకృతి కూడా రెండు ఒక సాంస్కృతిక పద్ధతుల్లో ఒక శక్తివంతమైన వ్యవస్థగా మనము పురాతనమైన ప్రాచీన సమాజం నుంచి కూడా మనం గుర్తించాము. అంటే స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో ప్రకృతి పరంగా కూడా అంత ప్రాధాన్యత మనం ఇక్కడ ఏర్పరచుకుంటున్నాము అనేది తెలుసుకోవాల్సిన విషయము. నియంత్రణ పరంగా నియంత్రించటము, అణిచివేయటము అవసరమని తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయము. స్త్రీలని ప్రకృతి శక్తివంతమైనదని సంస్కృతుల్లో గుర్తిస్తూ ఉన్నాము. వాటిని నియంత్రించటము మరియు అణిచివేయటం అనేది ఒక ప్రకృతి పరంగా జరుగుతూ ఉన్నదనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. అలా చేయటం ద్వారా మనము పితృస్వామ్యము మరియు ప్రపంచము వారి పితృస్వామ్యానికి మరియు దోపిడీకి బాధితులైనప్పటికీ మహిళలు కూడా మార్పుకు ఏజెంట్లు కాగలని తక్కువ అంచనా వేస్తూ వచ్చింది. పురాతన కాలం నుంచి అటువంటి భావన అనేది ఏర్పడబడి ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ప్రకృతిలో వారి యొక్క సన్నిహిత అనుబంధము కారణంగా పర్యావరణ వైపరీత్యాల వల్ల పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రకృతిలో వాటి సన్నిహిత అనుబంధం కారణంగా పర్యావరణ వైపరీత్యాల వల్ల పురుషుల కంటే స్త్రీలు ప్రకృతితో ఎంతో ప్రభావితులవుతూ ఉంటారనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అందుకు ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రతి చోట వారు నిరసనను ముందంజలో ఉన్నట్లు కనుగొనబడ్డామన్నమాట. అనేక అధ్యయనాల్లో వీళ్ళు ప్రతి చోట వాళ్ళ నిరసనలో ముందంజలో ఉన్నారనే దృక్పథాన్ని మనం గుర్తించి పెట్టుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. శివుడు పైన పేర్కొన్న భారతీయ మరియు పాశ్చాత్య అవగాహన మధ్య వ్యత్యాసాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సరళంగా చెప్పాలంటే పాశ్చాత్య అవగాహనలో మహిళలు మరియు పర్యావరణ మధ్య సంబంధాన్ని ప్రాథమికంగా భౌతికంగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటి, మహిళలు మరియు పర్యావరణం మధ్య గల సంబంధాన్ని ప్రాథమికంగా మనం భౌతికంగా గుర్తిస్తూ ఉన్నాం అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత పాశ్చాత్య దేశాలలో ఈ సంబంధము సైద్ధాంతికము మరియు నిజమైన స్త్రీలుగా పరిగణించబడుతూ ఉంటది. మరియు ప్రకృతి స్త్రీ సూత్రాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రకృతి కూడా యొక్క స్త్రీ యొక్క సూత్రాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నదనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనము మహిళలు ప్రకృతికి గల సంబంధాన్ని లింకేజ్ని మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ప్రకృతి అనేక రకాలుగా జీవితాల్లో వైవిధ్యము సృష్టిస్తూ ఉంటది. మరియు ప్రతి రాయి లేదా చెట్టు, జంతువు
మరి నివసిస్తూ ఉంటాయి. అనేక రకాలుగా ప్రకృతిలో ఈ యొక్క చెట్లు, ఆహ్, రాళ్ళు, రప్పలు, తర్వాత జంతువులు అనేక రకాలుగా నివసిస్తూ ఉంటాయి. అది కా అది మరియు శక్తి కలిగిన వీళ్ళ శక్తి కలిగిన వ్యక్తి అంటే శక్తి కలిగిన పదార్థాలుగా మనం వాటిని గుర్తించుకోవాల్సిన విషయం ఉన్నదనే దృక్పథాన్ని మనం చెప్పుకోవాలి. మహిళలతో పాటు ప్రకృతి కూడా ఏ విధంగా ఉన్నదనేది మనం ఇట్లా గుర్తించవలసిన విషయంగా చెప్పుకుంటాం. మహిళలు తమ రోజువారీ నీరు తాగటము మరియు ఆరాధనతో విశ్వములో మరియు ప్రపంచ ప్రక్రియలో ఇంటికి సంబంధించిన పునరుద్ధరించుకుంటూ ఉంటూ ఉంటాము. అంటే అనేక రకాల పనుల్లో వీళ్ళు ప్రకృతిలో మమైకమవుతూ ఉంటారనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే పూజా విధానంలో అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. హిందూ స్త్రీలు తులసి లేదా పవిత్ర తులసి మొక్కను ఎర్రటి గుడ్డతో కప్పిపుచ్చుతూ ఉంటారు. ఈ సున్నితమైన మొక్క యొక్క స్త్రీతత్వము మరియు స్త్రీలు ప్రకృతి యొక్క సామీప్యాన్ని ఈ యొక్క భావన వ్యక్తపరుస్తూ ఉంటుంది. మనకు చూడండి, ప్రాచీన కాలం నుంచి స్త్రీలు తులసి చెట్టుని పూజిస్తూ ఉంటారు. అంటే ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటారు అనమాట. దాని మీద ఒక ఎర్రగుడ్డని కప్పి పెడుతూ ఉంటారు అనమాట. అంటే రక్షణ వ్యవస్థకి అది ఒక దృక్పథంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అక్కడ ఈ యొక్క ఇక్కడ మర్రి చెట్టును కూడా స్త్రీలు తులసి చెట్టుని ఏ విధంగా పూజిస్తారో మర్రి చెట్టును కూడా ఆ విధంగా పూజిస్తారు. భారతదేశం అంతటా స్త్రీలు ఎలా పూజిస్తారో ఈ మర్రి చెట్టుని, తులసి చెట్టుని, అంటే ప్రకృతిని ఎలా ప్రేమిస్తారు, వాళ్ళలో ఎలా అనుసంధానం ఏర్పరచుకున్నారు, వాళ్ళలో ఎలా ఐక్యం అయిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ పూజా విధానం మీద తులసి చెట్టు అండ్ మర్రి చెట్టుని మరి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. మరి యొక్క సామాజిక ఆచారాల ప్రకారము స్త్రీలు ఈ రెండింటిని పూజిస్తూ ఉంటారు. ఆ ప్రకృతిలో ఆ విధమైన భావనతో ఏకీకృతం అవుతారనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే దుర్వినియోగం కూడా ఎలా అవుతుందనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. శివుని పర్యావరణ స్త్రీ నిపుణుడిగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ దుర్వినియోగంలోకి ఇదొక పాయింట్ గా చెప్పుకున్నాం. శివుని పర్యావరణ స్త్రీ నిపుణుడుగా మనం గుర్తించుకుంటూ ఉంటాం అన్నమాట. పితృస్వామ భావజాలము మరియు అవగాహన, సంస్కృతులు మరియు సమాజం యొక్క క్రమానుగత సామాజిక క్రమాన్ని ఇది సృష్టిస్తూ ఉంటుందనే దృక్పథాన్ని శివుని ద్వారా మనం గుర్తించుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత పితృస్వామ్యము మరియు పెట్టుబడిదారీ విధానము మధ్య ఈ అనుబంధం కూడా పురుషాధిక్యత మరియు స్త్రీ అణిచివేత మరియు ప్రకృతి యొక్క ఆధిపత్యాన్ని ప్రోత్సహించే మరియు సమర్థించే క్రమానుగత నిర్మాణంపై నిర్మించబడి ఉన్నదనేది మనము తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, పితృస్వామ్యము మరియు పెట్టుబడిదారీ విధానం మధ్య ఈ అనుబంధము కూడా పురుషాధిక్యత మరియు స్త్రీ అణిచివేత మరియు ప్రకృతి యొక్క ఆధిపత్యానికి ప్రోత్సహించే మరియు సమర్థించే క్రమానుగత నిర్మాణంపై నిర్మించబడి ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ప్రకృతిని ఒక వనరులుగా అర్థం చేసుకోవటము, ఇది స్త్రీల ప్రపంచం. ప్రకృతి మరియు మూడవ ప్రపంచాన్ని ఆధిపత్య పురుషులకి ప్రపంచం ద్వారా దోపిడీని గురి చేసే దుర్మార్గపు నమూనా యొక్క పునాదిపై కూడా ఉన్నదనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటాము. ఒక వనరులుగా ప్రకృతి మరియు మహిళల యొక్క పని విలువ తగ్గింపు జరుగుతున్నది. అది ఎంతో తెలుసుకుంటాం. ఒక వనరుగా ప్రకృతి మరియు మహిళల పని విలువ తగ్గింపు ఏ విధంగా ఉన్నదనేది మనం ఇక్కడ చెప్పుకుంటాము. మనము చూసినట్లుగా మనిషి మరియు ప్రకృతి మధ్య సంబంధం గురించి పాశ్చాత్య అవగాహన ద్వంద్వవనంపై నిర్మించబడి ఉన్నదనేది మనము తెలుసుకుందాం అనమాట. ఇది పితృస్వామ్యము మరియు అభివృద్ధి ద్వారా ప్రకృతిని మరియు పర్యావరణము లొంగ తీసుకోవటము సౌకర్యవంతముగా అనుమతించింది అనమాట. ఇది ఒక కొత్త ప్రపంచానికి దృక్కోణానికి దారితీసిందిగా మనము గ్రహించవలసిన విషయము. దీనిని ప్రకృతిలో మొదటిదిగా జడమైనది మరియు నిష్క్రియాత్మకమైనదిగా చెప్పుకోవాలి. ఇది ప్రకృతిలో మొదటి పద్ధతిలో ఏంటి, జడమైనది మరియు నిష్క్రియాత్మకమైనదిగా చెప్పుకోవాలి. రెండవ పద్ధతిలో ఏంటంటే ఏకరీతి మరియు యాంత్రికమైనది. రెండవ పద్ధతిలో ఏకరీతి మరియు యాంత్రికమైనదిగా చెప్పుకోవాలి. మూడవ పద్ధతిలో వేరు చేయదగింది మరియు దాంట్లో విచ్ఛిన్నమైనది అనేది వేరు చేయదగింది విచ్ఛిన్నమైనదిగా చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ నాలుగో పద్ధతికి వచ్చినప్పటికీ మనం ఏం చెప్పుకోవాలి అన్నట్లయితే, ఈ యొక్క మనిషి యొక్క వాస్తవ పరిస్థితుల్లో
నాసిరకము మనిషి మరియు నాసిరకమైన పద్ధతులు మనము గుర్తించుకోవాల్సిన పద్ధతులుగా చెప్పుకోవచ్చు అనమాట. 5వ పద్ధతిలో మనిషి ఆధిపత్యము మరియు దోపిడీ గురి చేయబడాలి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. ఇది ప్రకృతి యొక్క పని మరియు స్త్రీల పని రెండింటిలో ఉన్న అదృశ్యంగా మరియు అల్పమైనదిగా ఉన్నది అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం అనమాట. ఇది విలువ తగ్గింపుకు దారితీస్తున్నది మరియు ప్రకృతి యొక్క గుర్తింపుకు, అలాగే స్త్రీల యొక్క రెండింటికి సమాంతరంగా దోపిడీకి గురి చేయడానికి దారితీస్తుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనేది చెప్పుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఈ శివ ఈ పని మరియు సంపదని వాదించారు. దీన్ని మనకి ఒక పని ఇది స్థిరమైన జీవితానికి చాలా అవసరమని, ఈ యొక్క పని మరియు సంపదని ఈ యొక్క శివ మనకి చెప్పారు అనే దృక్పథాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రకృతి మనల్ని దోపిడీ గురి చేసే వనరులుగా చూసినప్పుడు పితృస్వామ్యము పురుషులచే ప్రకృతి పట్ల సాధించడం అనే ఆలోచనపై నిర్మించబడిన అభివృద్ధి మరియు పర్యావరణ మధ్య సంబంధాన్ని సృష్టిస్తుందనే దృక్పథాన్ని మనం గుర్తించుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్పుకోవాలి. తర్వాత మహిళల ఆధునీకరణ, విలువ తగ్గింపు, స్థానభ్రంశము మరియు పంపిణీ కూడా అనుమతిస్తుంది అనేది మనం ఇక్కడ ఇది చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎకో ఫెమినిజం తప్పనిసరిగా వాదించడం అంటే, ఎకో ఫెమినిజం గురించి వాదించడం ఏమిటంటే మనము ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటాం. అనేక రూపాల్లో ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటాం. మనము ప్రకృతిని ఉల్లంఘించినప్పుడు స్త్రీలను ఉల్లంఘిస్తూ జీవితాన్ని సృష్టించడము మరియు పరిరక్షించడంలో మహిళల పాత్ర మరియు పర్యావరణ పరంగా పరాయీకరించబడటము, ప్రపంచంలో మహిళల పాత్ర మరియు పర్యావరణ వ్యవస్థలో వారి యొక్క సామరస్యము పట్ల గుడ్డిగా ఉన్నదనే దృక్పథాన్ని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మనం గుర్తించాలి. మహిళలు మరియు ప్రకృతి మధ్య భాగస్వామ్యము, సుస్థిరత నిర్ధారించింది మరియు అభివృద్ధి ప్రాజెక్టులు పితృస్వామ్య ప్రాజెక్టు అయినప్పటికీ ఈ క్లిష్టమైన భాగస్వామ్యము నాశనం అవుతుందనే దృక్పథాన్ని మనము తెలుసుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ శివుడు చెప్పినట్లుగా దుర్వినియోగం అనేది స్త్రీలకు మరియు ప్రకృతికి వికలాంగా మాత్రమే కాదు, వలసవాద పురుషుడు అభివృద్ధి యొక్క ఏజెంట్ మరియు మోడల్గా మనము ఇక్కడ అతన్ని గుర్తించుకోవాల్సిన విషయము. స్త్రీలు మూడవ ప్రపంచము మరియు ప్రకృతి అభివృద్ధి చెందలేదు మరియు దీనికి విచారించినప్పుడు మరియు ప్రకృతిని అర్థం చేసుకునే పర్యావరణ మార్గము ఉద్భవించినప్పుడే మనకు మార్పు అనేది గోచరిస్తూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. దీంట్లో ఇక్కడ ఎకో ఫెమినిజం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకోవాల్సిన విషయము. ఏ విధంగా జరుగుతున్నది ఎకో ఫెమినిజము అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు, మూడో రైతులు, గిరిజనులు, తర్వాత మొదలైన వారంతా దుర్వినియోగానికి గురవుతున్నారనే పర్యావరణ స్త్రీవాదులు వాదిస్తూ ఉన్నారు. కానీ ఆ సమయంలో వారి జ్ఞానం యొక్క ఏజెంట్లుగా మనం గుర్తించుకోవాల్సిన విషయం అనేది తిరస్కరించలేమనేది ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాము. ఎకో ఫెమినిజము మరియు స్త్రీ పర్యావరణ ఉద్యమాలు వంటి దృక్పథాన్ని పితృస్వామ్య దుష్ప్రవర్తన యొక్క నమూనాలుగా మరియు సవాలుగా మారటంలో ఆశ్చర్యకరంగా లేదు కదా అనేది కూడా మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ వందన శివ అండ్ మరియా మీస్ యొక్క దృక్పథం ఏ విధంగా ఉన్నదో మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ మరియా మీస్ ఈ యొక్క దృక్పథం ప్రకారము జీవితాన్ని సృష్టించటము మరియు పరిరక్షించడంలో స్త్రీల పాత్ర వందనా శివతో సన్నిహితంగా పనిచేసిన ఎకో ఫెమినిస్టు మరియు ఇక్కడ మరియా మేస్ యొక్క భాగస్వామ్యము మరియు సహకారము మనము మరువలేనిదిగా మనం చెప్పుకోవచ్చు. ఈవిడ వందనా శివతో పాటు కలిసి పనిచేసి ఒక నూతన దృక్పథాన్ని మనకి తెలియపరిచారు. మహిళల ప్రకృతిలో పెరిగే వాటిని సేకరించి వినియోగించడమే కాకుండా వస్తువులను వృద్ధి చేసేలాగా చేశారని మీస్ రాశారు, అభిప్రాయపడ్డారు. స్త్రీలు మరియు ప్రకృతి పరస్పర భాగస్వామ్యంలో పనిచేసే ఈ సేంద్రియ వృద్ధి ప్రక్రియ ప్రకృతిలో మహిళలకు ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరిచిందనేది, సజీవుగా ఉండటం అనేది ఒక మూలంగా ఈ యొక్క మరియా మీస్ గుర్తించారు. పితృస్వామ్యాన్ని శ్లాస్ చేయండి, గ్రహాన్ని కాదు అనే దృక్పథాన్ని కూడా
మర్యావేస్ మనకి వందనాశితో పాటు పరిశోధనా పద్ధతుల్లో మనకు గుర్తించారనేది మనకు చెప్పక తప్పదన్నమాట. ఈ విధమైన పద్ధతుల వల్ల ఇక్కడ ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజం అనేది ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం తెలుసుకున్నాం. దాని యొక్క భావన ఏ విధంగా ఉన్నది? ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటల్ అనేది పండితులు తరచుగా ఎకో ఫెమినిజంలో విశ్వాసాల యొక్క గొప్ప బహుళత్వము, ఉద్యమం యొక్క గొప్ప బలాలలో ఒకటిగా ఇది వాదిస్తూ ఉందన్నమాట. 1970లు మరియు 80ల్లో గణనీయమైన సైద్ధాంతిక సిద్ధాంతంగా ఇది వృద్ధి చెందిందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎకో ఫెమినిజము భిన్న లింగ స్త్రీల అనుభవాన్ని ప్రత్యేక హక్కుగా కనిపించినంత వరకు ఉద్యమంలో భిన్న లింగ పక్షపాతముగా భావించి అనేక మంది పర్యావరణ స్త్రీవాదులు కూడా ఆందోళన చెందారనేది మనం తెలుసుకోవాలి. ఎకో ఫెమినిజం యొక్క సూత్రాలలో ఇతర సంఘాలు సిద్ధాంతాలను చేర్చవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇక్కడ ఎకో ఫెమినిజం అణచివేత మరియు ఆధిపత్య వ్యవస్థలను వ్యతిరేకంగా పోరాడటాన్ని కట్టుబడి ఉంటే ఉద్యమము లైంగికత మరియు నిర్దిష్టంగా ఆ లైంగికతను ప్రతిస్పందనలు కూడా అణచివేత విధానాలకు గురి చేసే మార్గాలుగా మనం గుర్తించాలనేది మనం ఇక్కడ గుర్తించాలన్నమాట. మరొక మాటలో చెప్పాలంటే మహిళల పాత్రలు మరియు అవకాశాలు అర్థం చేసుకోవడంలో లైంగిక వ్యత్యాసాలు, విలువలు, అలాగే జాతి, తరగతి మరియు లింగ భేదాలు కూడా కలిగి ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే గ్రేటా గాడ్ ఒక ఎకో ఫెమినిస్ట్. లైంగికత మరియు లింగ గుర్తింపుకు సమాజంలో ఆధిపత్యము మరియు అణచివేత సాధనాలుగా ఎలా ఉపయోగించాలో సృష్టించారనమాట. సంతానోత్పత్తి మరియు పురుష నియంత్రిత భిన్న లింగ సంపర్కము అనేది ఒక సహజ లైంగికతగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. స్త్రీలను ఆర్థిక ఆధారపడటము మరియు నిర్బంధ మాతృత్వంలో నెట్టివేస్తుందనే దృక్పథాన్ని ఈ యొక్క గ్రెటా గాడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రకృతిలో సమతుల్యము మరియు సామరస్యతతో నిర్మాతలుగా వారిని పాత్రను పరోక్షంగా నిరాకరిస్తూ వస్తుందనేది గుర్తించారనమాట. ఇక్కడ బీనా అగర్వాల్ యొక్క పని విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. తర్వాత ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అగర్వాల్, శివ వంటి పర్యావరణ స్త్రీవాదులు అనేక వాదనలు పునరుద్ధరించారు, మరీ నొక్కి ఒక్కాడించారు అనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. ముఖ్యంగా మహిళలు మరియు ప్రకృతికి వ్యతిరేకంగా హింస సైద్ధాంతికముగా ముడిపడి ఉందనేది, ప్రతీకాత్మకంగా ఉన్నదనేది వెలుగుచ్చారు. భౌతికంగా ప్రకృతి విధ్వంసం అంటే సజీవనంగా ఉండటానికి మహిళల మూలాలని నాశనం చేయటం అనే దృక్పథాన్ని కూడా వ్యక్తపరిచారు. పాశ్చాత్య దుర్వినియోగము, నమూనా మరియు పితృస్వామ్య ప్రాజెక్టులైన ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు, ముఖ్యంగా మూడవ ప్రపంచంలో ప్రబలంగా ఉన్న ప్రకృతిపై మహిళల సాంప్రదాయ పరిజ్ఞానాన్ని కూడా విస్మరించారనేది అనేక సిద్ధాంతపరంగా ఈ యొక్క వందన శివ తన అభిప్రాయాన్ని వెలుగుచ్చారనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ సమానత్వము, సమానము, సమాజంలో అవకాశం కోశము, మహిళల ఉద్యమం మరియు పర్యావరణ ఉద్యమం మధ్య కొనసాగింపుగా సమాధానం ఉండాలి అనే దృక్పథాన్ని వందన శివ వెలిపించారు. ఇక్కడ బీనా అగర్వాల్ ప్రకృతి యొక్క ఆధిపత్యము మరియు దోపిడీ మరియు స్త్రీ యొక్క పితృస్వామ్యము మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధాన్ని గురించి క్లిష్టమైన వాదనలు వివరించారనమాట. ఈ ఆధిపత్య సైద్ధాంతిక చూడవచ్చు మరియు విశ్వాసాల ఆలోచనలు, విలువల పట్ల వ్యవస్థలో పాతుకుపోయిన స్త్రీలు మరియు మానవేతర ప్రపంచాన్ని క్రమానుగతంగా పురుషుల నుంచి, సంస్కృతి నుంచి మనము దిగువన ఉంచుతుందనే దృక్పథాన్ని ఈ యొక్క బీనా అగర్వాల్ తన అభిప్రాయంలో సిద్ధాంతపరమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారన్నమాట. ద క్రికెట్ ఆఫ్ ఎకో ఫెమినిజం అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ గ్రామీణ మహిళల పనులపై శివ ఉదాహరణగా ప్రధానంగా వారసత్వ వాయువ్య భారతదేశం నుంచి తీసుకోబడ్డాయని చెప్పారు. అయితే ఆమె మూడవ ప్రపంచ మహిళలందరికీ ఒక వర్గంగా సాధారణీకరిస్తూ వచ్చారనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఎకో ఫెమినిస్టుల ఆధిపత్యం యొక్క సైద్ధాంతిక అంశాలను ఎక్కువగా నొక్కి చెప్పిన వ్యక్తిగా మనం ఇక్కడ ఈ యొక్క వందనా శివని మనం గుర్తించుకోవాల్సిన విషయం. ప్రకృతి మరియు స్త్రీలు మరియు ప్రకృతిలో స్త్రీ యొక్క భౌతిక సంబంధాన్ని ఆవిడ ఎంతో పద్ధతిగా సైద్ధాంతిక రూపాల్లో అనేక రూపాల్లో వెలిపించారనమాట.
ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటేజం అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అగర్వాల్ ప్రకారం మనకు కావలసిన పర్యావరణ క్షీణత యొక్క నిర్మాణ కారణాలు, దాని ప్రభావాలు మరియు ప్రకృతి పరిస్పందనల యొక్క స్పష్టమైన విశ్లేషణ, ఆ విధంగా ఆమె స్త్రీవాద పర్యావరణవాదం అనే పిలువబడే ప్రత్యామ్నాయమైన ఫ్రేమ్ వర్క్ ను రూపొందించారనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వీణా అగర్వాల్ ఈ యొక్క ప్రత్యేకమైన రూపకల్పన చేసి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకున్నాం. వివిధ తరగతుల్లో స్త్రీ యొక్క భౌతిక వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ పర్యావరణము మరియు దానికి సంబంధించిన సమస్యలుగా భిన్నంగా ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటల్ యొక్క కేంద్ర వాదనలో వాస్తవికతలు ఎంత ఉన్నాయనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. లింగ సంబంధాలు వనరులకు భౌతిక ప్రభావ ప్రాప్తిలో పాతుకుపోయాయనేది గుర్తించుకోవాలన్నమాట. స్త్రీలు ఆధిపత్యానికి గురవుతారని గుర్తించడంతో పాటు సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలకు బండాకారాలుగా కూడా అధోకరణంగా మరియు దోపిడీ నిరోధించేకి వీలుగా మనం గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ ఈ దోపిడీ నిరోధించే పద్ధతులను వీళ్ళు కల్పిస్తారనేది మనం గుర్తించుకోవాలి. వనరుల కేటాయింపు గుర్తించి తిరిగి పరిశీలించవలసిన విషయం ఉన్నదన్నమాట. ప్రైవేటీకరణ మరియు రాష్ట్ర ఆక్రమణ లేదా స్త్రీకరణ ఫలితంగా వనరులు మరియు పర్యావరణ యొక్క పెరిగిన క్షీణతను గుర్తించుకోవాలి. ఈ యొక్క స్త్రీల యొక్క భౌతిక వాస్తవాలను మనం ఈ విధంగా గుర్తించుకుంటూ ఉన్నాము. తర్వాత పర్యావరణ విధ్వంసం అనేది సాంప్రదాయ ఏర్పాట్లు మరియు మానవ సహకారము యొక్క క్షీణత యొక్క ఫలితమని మనము తెలుసుకున్నాం అన్నమాట. జనాభా పెరుగుదల జీవితాన్ని మరియు పనిని ప్రభావితం చేస్తుందనేది కూడా మనము తెలుసుకున్నాము. జనాభా పెరుగుదల వల్ల ఆరోగ్యము, విద్య మరియు జీవితకాలాన్ని కూడా ప్రభావితం చేస్తుందనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా మనం తెలుసుకోవాలి. జనాభా పెరిగిపోతూ ఉన్నప్పుడు మనము ఆరోగ్యము, విద్య, పర్యావరణం మీద అనేక రకాల ప్రభావాన్ని మనకు చూపుతుందనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ విధం వల్ల వనరుల యాక్సెస్ మరియు పంపిణీలపై లింగము మరియు తరగతి ప్రభావము, స్త్రీవాదము పర్యావరణవాదంగా మనము తెలుసుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. మరియు దీంట్లో ఇక్కడ పాత్ర గురించి క్లిష్టమైన ప్రశ్నలు లేవనెత్తుతుందనేది గుర్తుంచుకోవాలి. పర్యావరణ విధ్వంసము మరియు లింగ సమస్యలు పరిష్కరించడంలో దాని వైఫల్యము పర్యావరణము తగ్గింపు వైఖరి మరియు వాణిజ్య విధానాన్ని కలిగి ఉంటుందనేది మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. అత్యంత అభివృద్ధి విధానాలు సంరక్షించడం కంటే వెలికితీత మరియు విధ్వంసకరణ మరియు పునరుత్పత్తి విధానాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇది ప్రజలను పర్యావరణాన్ని ఒక చోటు చేస్తుంది. ఈ ఫ్రేమ్ వర్క్ కూడా అది అందిస్తూ ఉంటుంది అన్నమాట. లింగము, వర్ణము, శక్తి మరియు ఆర్థిక వ్యవస్థ అట్టడుగు పరివర్తనకు కూడా ఇది దారితీస్తుంది అనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. అటవిక నిర్మూలన మరియు విధ్వంసన అభివృద్ధి ప్రక్రియలు ప్రతిఘటనలో మహిళల పాత్ర హైలైట్ చేసే చిప్కో వంటి అట్టడుగు ఉద్యమాల మరియు మార్పు ఏజెంట్లుగా స్థానిక సమాజాలు కీలక పాత్ర వహించడాన్ని స్త్రీవాద పర్యావరణవాదం యొక్క పునరుద్ఘాటనగా మనం చెప్పుకోవచ్చు. చిప్కో ఉద్యమం గురించి మనం చెప్పుకున్నాం అన్నమాట. చిప్కో ఉద్యమం ఉన్న ప్రాంతంలో ఈ యొక్క బహుముడ అంటే ఈ అటవిక ప్రాంతాన్ని మనము కొట్టేటప్పుడు ప్రతి ఒక్క చెట్టును ఒక స్త్రీ కౌగలించుకొని ఆ స్త్రీని కొట్టకుండా చేసింది. ఈ చిప్కో ఉద్యమం వల్ల అటవిక సంపదల పరిరక్షణలో స్త్రీల యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నదనేది మనము మన దేశంలో ప్రధానంగా మన భారతదేశంలో చిప్కో ఉద్యమం స్త్రీల యొక్క పాత్రని పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ యొక్క ప్రకృతితో మహిళల యొక్క ఔన్నత్యం అనేది ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ ఈ కార్యాచరణను మనం తీసుకున్నట్లయితే మొదట మీరు ప్రపంచవ్యాప్తంగా మహిళల నేతృత్వంలోని పర్యావరణ ఉద్యమాలు ఉదాహరణగా మనం చూడవచ్చు అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మహిళల నేతృత్వంలో జరిగిన పర్యావరణ ఉద్యమాలన్నీ కూడా మనం గుర్తించినట్లయితే స్త్రీల యొక్క పాత్ర పర్యావరణ
పై ఎటువంటి ప్రాతినిధ్యత సంతరించుకున్నది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. చిప్కో ఉద్యమంతో పాటు బ్రెజిల్ మహిళలు అడవులను రక్షించడంలో వాళ్ళ పాత్ర కూడా మనం గుర్తించవలసిన విషయం. మన చిప్కో ఉద్యమమే కాదు, బ్రెజిల్లో యొక్క మహిళలు అడవులను రక్షించే పద్ధతుల్లో వాళ్ళు ఎటువంటి పాత్ర వహించారనేది కూడా మనం అనేక రకాలుగా మనం తెలుసుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటాము. ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజం యొక్క ప్రాముఖ్యత మనము ఇప్పటి వరకు గుర్తించాము. ఇంకా కొన్ని పాయింట్స్ మనము కవర్ చేసుకోవాల్సిన విషయం ఉండదన్నమాట. బీనా అగర్వాల్ మరియు వందనా శివ ఈ యొక్క ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటిజం కి ఎంతో పాటుపడ్డారు. వీళ్ళు ఎన్నో రకమైన ప్రాముఖ్యతమైన సిద్ధాంతాలని సమాజపరంగా పిలిపించారు. ప్రకృతికి మళ్ళీ స్త్రీలకు విడదీయన సంబంధాన్ని, ప్రాముఖ్యతని అతి ప్రాచీన కాలం నుంచి ఉన్న ఆధునిక కాలం వరకు వారి యొక్క సిద్ధాంతపరమైన పద్ధతులని మనకు వెలువచ్చుతూ వచ్చారన్నమాట. లింగము మరియు పర్యావరణం గురించి ఆలోచించే మరియు నటించే ప్రత్యామ్నాయ మార్గాలని వీళ్ళు అనేక దృక్పథాలతో మనకు తెలియపరిచారనే చెప్పుకోవచ్చు. పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో మహిళలు భాగస్వామ్య పాత్రలను మనము గుర్తించాలి, అవసరం ఉందనేది వందనా శివ అండ్ బీనా అగర్వాల్ ఇద్దరు కూడా తెలియపరిచారనమాట. ఇది కొత్త అవగాహనకు దారితీస్తూ అభివృద్ధి మరియు అధోకరణకి సమస్యలకి ఇది పునరుద్ధరణ, అంటే మనము మళ్ళీ దాన్ని పాటించేటట్లుగా మనకి ఏర్పరుస్తూ ఉన్నదనే దృక్పథాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఎకో ఫెమినిజము క్లిష్టమైన ప్రశ్నలు లేవనెత్తినట్లయితే మరియు లింగ పర్యావరణము మరియు సాంస్కృతికంగా అభివృద్ధి యొక్క సంబంధాన్ని అర్థం చేసుకోవటంలో సహాయపడే విశాల దృశ్యాన్ని అందించే స్త్రీవాద పర్యావరణవాదము పర్యావరణ సమస్యలపై సమగ్ర అవగాహన కలిగి ఉండటానికి మరియు సృష్టించడానికి తరగతి, కులము, జాతి మొదలైన వాటి మధ్య భేదాలను నిమగ్నమై ఉంటుందనేది పర్యావరణ స్పృహ మరియు పర్యావరణ సమతుల్యత ఈ యొక్క పద్ధతితో మనము ఇక్కడ ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజంలో ఒక ప్రాముఖ్యతని, భావాన్ని కూడా మనము గుర్తించుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. వందనా శివ అండ్ బీనా అగర్వాల్ అనేక రకాలైన ప్రత్యామ్నాయ మార్గాలని మనకి వాళ్ళ యొక్క పద్ధతులతో మనకి తెలియపరిచారనేది మనం చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ ఈ యూనిట్ లో మనము లింగము, పర్యావరణము, అభివృద్ధి, పితృస్వామ్యం మధ్య ఉన్న సంబంధాన్ని, కొన్ని క్లిష్టమైన చర్యలను కూడా మనం పరిశీలించామనేది చెప్పక తప్పదన్నమాట. ఇక్కడ స్త్రీవాద పర్యాటవాదం యొక్క క్లిష్టమైన దృక్కోణము మరియు మహిళల జీవితాలపై భౌతిక వాస్తవాలు మరియు అభివృద్ధి యొక్క దోపిడీ మరియు విధ్వంసక పాత్రలను కూడా మనం అవగాహన చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఈ యొక్క అనేక రకాల ప్రశ్నలు ఎలా లేవనెత్తుతుందో కూడా యూనిట్ లో స్త్రీవాదము ప్రకృతికి గల సంబంధాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ప్రకృతిపై మన అవగాహన కోసము మహిళల ప్రపంచ దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకోవటము మాత్రమే కాకుండా అసమానతలు మరియు ఖండన భేదము మరియు యొక్క పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించడం కూడా ముఖ్యమని స్త్రీవాద పర్యావరణవాదం యొక్క సహాయంతో మనము అనేక రకాల విషయాలు, లింగము, పర్యావరణము యొక్క పితృస్వామ్య యొక్క వ్యవస్థల యొక్క పద్ధతులను మనము తెలుసుకుంటూ ఉన్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ వందనా శివ అండ్ బీనా అగర్వాల్ ఈ యొక్క ఫెమినిస్ట్ పర్యావరణ పద్ధతులని మనకు తెలియపరచడంలో ఎంతో రకమైన ప్రాముఖ్యతను సంతరించుకున్నారనమాట. ఎకో ఫెమినిజము మరియు ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజంలో ఈ యొక్క వందనా శివ అండ్ బీనా అగర్వాల్ చేసిన కృషి మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేమన్నమాట. వీరు సాంస్కృతికంగా, సమాజపరంగా, లింగ వ్యవస్థ మరియు యొక్క స్త్రీల యొక్క పాత్ర, ఎన్విరాన్మెంట్ ప్రభావాలు ప్రకృతిపై, సమాజంపై ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, మనం స్త్రీలకి ప్రకృతికి విడదీయరాని భావనీయంగా ఉన్నది అనేక ఉదాహరణలో, అనేక సిద్ధాంతపరమైన పరిశీలనలో మనకు వెలుగుచ్చారనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఆ తర్వాత ప్రాచీన కాలం నుంచి కూడా స్త్రీలు ఈ యొక్క ఎకో ఫెమినిజానికి అంటే అంతర్లీనంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎకో ఫెమినిజము మరియు ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంట్ లో స్త్రీల యొక్క పాత్ర అతి ప్రాచీన కాలం నుంచి కూడా చెప్పుకోవచ్చు. దీనికి హౌస్ హోల్డ్ వర్క్ అనేది అంటే అన్ని రకాల ప్రకృతిలో ఉన్న గృహ సంబంధమైన విషయాల్లో స్త్రీలు అత్యంత విలువైన పాత్రను వహించారు. దీంట్లో డొమెస్టిక్ వర్క్, కుకింగ్ అండ్ క్లీనింగ్,
కేర్ ఆఫ్ ద ఏజ్డ్ అండ్ చిల్డ్రన్స్ అనేది ప్రముఖ పాత్ర వహించారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. రూరల్ ఏరియాస్ లో అయితే స్త్రీలు లేబర్ వర్కర్స్ గా, కల్టివేటర్స్ గా కూడా పనిచేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా అన్ని దేశాల్లో కూడా. తర్వాత ఇక్కడ ఈ యొక్క కన్స్ట్రక్షన్ వర్క్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ లో కూడా స్త్రీలు ప్రకృతిలో అనేక రకమైన విభిన్నమైన కోణాల్లో పనిచేస్తూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. దానితో పాటు వీళ్ళు కొన్ని విపత్తులు కూడా ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. డ్యామేజ్ ఆఫ్ ఫారెస్ట్, చేంజ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, తర్వాత వాటర్, సాయిల్, ఎయిర్, ఫుడ్ అనేక రకాలుగా కాలుష్యానికి ఏర్పడడానికి ప్రకృతి పరమైన పాత్రలలో వీరి యొక్క పాత్ర అతి తక్కువగా ఉండదనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చేంజెస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫ్యూల్ ఆఫ్ కుకింగ్, అంటే మనకి వంట అనేది ఇప్పుడు మనం గ్యాస్ మీద చేస్తూ ఉన్నాం. పాత రోజుల్లో అందరు గృహిణులు అంటే స్త్రీలు ఎలా వంట వండేవాళ్ళు, అటవిక సంపదని ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు. దానివల్ల కూడా ఎంతో అటవిక సంపద నాశనం అయిపోయినా కూడా ప్రకృతి పరంగా అంటే ప్రకృతిని పెంచుతూ ఉండేవాళ్ళు, తర్వాత మళ్ళీ ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు అనేది ఇక్కడ ఫ్యూయల్ ఫర్ కుకింగ్ అనేది కూడా మనం గుర్తింపు పెట్టుకోవాల్సిన విషయం అనమాట. కలెక్షన్ ఆఫ్ ద ఫ్యూయల్ వర్క్ ఇన్ ద రూరల్ ఏరియా అంటే వీళ్ళు నిరంతరము గృహ సంబంధమైన విషయాలతో పాటు ప్రకృతిలో లీనమైపోయారని చెప్పడానికి నిరంతరం మనం చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రాచీన కాలంలో వీళ్ళు కుకింగ్ కి ఫ్యూయల్ అంటే మనకి వంట చెరుకుని నిరంతరము ప్రకృతిలో తిరుగుతూ కలెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, పెంచుతూ ఉండేవాళ్ళు, మళ్ళీ ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. అనేక రకాల పొల్యూషన్స్ జరుగుతూ ఉన్నా కూడా ఇక్కడ ఎకో ఫెమినిజంలో స్త్రీల యొక్క పాత్ర, ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజంలో అనేక రకాల దృక్పథాలతో, సైద్ధాంతిక సిద్ధాంతాలతో వీళ్ళు నిరంతరము సమాజంలో పోరాడుతూనే ఉన్నారనేది మనం చెప్పుకోవాలన్నమాట. ఎలా అన్నట్లయితే ఇక్కడ వాటర్, ఎయిర్, నాయిస్ కండిషన్, ఓవర్ క్రౌడింగ్, తర్వాత ఆక్యుపేషనల్ హజార్డ్స్, ఈ అన్నిటిని కూడా వీళ్ళు అంటే అన్ని రంగాలలో స్త్రీలు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న దాంట్లో ఈ విధమైన పద్ధతులు ప్రకృతిలో స్త్రీలు ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ వీళ్ళలో ఇంటర్నల్ గా వీళ్ళ యొక్క పనిచేస్తూ ఉన్నారు అనేది మనకి ప్రాచీన కాలం నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకున్నాము, స్త్రీలు తులసి చెట్టుని పూజ చేస్తూ ఉంటారు, మర్రి చెట్టుని పూజ చేస్తూ ఉంటారు. ప్రకృతిలో వీళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానము అంటే చెట్లను రక్షించే స్థానము, ఎన్విరాన్మెంటల్ ఎకో ఫెమినిజం అనేది అంటే మనం గుర్తిస్తూ ఉన్నాం, అనేక ప్రాచీన పద్ధతుల ద్వారా గుర్తిస్తూ ఉంటారు. ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజం అనేటప్పటికి ప్రకృతి పరంగా, సామాజిక పరంగా మళ్ళీ స్త్రీలకు మనం ప్రత్యేకమైన పాత్ర ఏర్పరిచామన్నమాట. ఈ యొక్క సామాజిక పరమైన స్త్రీల పాత్రను మనం నిరాకరించడానికి వీలు లేనదిగా ఎన్విరాన్మెంట్ ఎకో ఫెమినిజంలో మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. లింగాభివృద్ధి మరియు పర్యావరణము మరి సన్నిహిత సంబంధము అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇంతవరకు చెప్పుకున్నాం. లింగాభివృద్ధికి స్త్రీల యొక్క పాత్ర మరియు పర్యావరణ సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవటం యొక్క స్త్రీల పాత్ర మనం విడదీయరానిదిగా చెప్పుకోవాలన్నమాట. లింగము మరియు పర్యావరణ సామాజిక శాస్త్రాల్లో స్త్రీల యొక్క పాత్ర అనేది మనము విడదీయరానిదిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఎకో ఫెమినిజము మరియు ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది విభిన్న కోణాల మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్య అనుసంధానముగా సామాజిక శాస్త్ర కోణంగా మనం తెలుసుకున్నాం. అనేక రకాల విషయాలు తెలుసుకున్నాము. వందనా శివ అండ్ బీనా అగర్వాల్ కూడా అనేక రకాల పరిశోధనలతో అనేక రకాలైన అభ్యాస ప్రక్రియా పద్ధతుల్లో సమాజంలో స్త్రీలకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి ఎకో ఫెమినిజం మరియు ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజంలో స్త్రీల యొక్క పాత్రని మనకి తెలియపరిచారు. ఈ విధంగా బీనా అగర్వాల్ అండ్ వందనా శివ యొక్క కృషి అనేది మన ఇండియాలో ఎకో ఫెమినిజం అండ్ ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంట్ లో వీరి యొక్క పాత్ర మనము కాదనలేనిది, మరి స్త్రీకరణ అనేది వీరిద్దరే ఏర్పరిచారనేది మనం చెప్పుకోవచ్చు. అందుకని మనం ఇక్కడ ఏమి గౌరవిస్తున్నాము, ఇక్కడ లింగాభివృద్ధికి మరియు పర్యావరణం మధ్య యొక్క సంబంధాలకి స్త్రీల యొక్క పాత్రని విడదీయడానికి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాము. ఈ విధమైన పద్ధతుల్లో లింగము మరియు పర్యావరణ సామాజిక శాస్త్రాల్లో ఈ యొక్క స్త్రీల పాత్ర అంటే ఫెమినిజము అనే యొక్క ఫెమినిస్టుల యొక్క పాత్ర, సామాజిక ఎన్విరాన్మెంట్ లో వీళ్ళ యొక్క కృషి, ఎకో ఫెమినిజం లో వీళ్ళ యొక్క స్థానం ఏ విధంగా ఉండాలి అనేది ఉన్నది అనేది కూడా మనం సామాజిక పరంగా అనేక రకాల విషయాల్లో తెలుసుకుంటూ ఉన్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ వందనా శివ అండ్ బీనా అగర్వాల్ అనేక రకాల అధ్యయనాలు చేశారు.
అనేక రకాల ప్రాంతాలలో పర్యటించారు. ఆ యొక్క సామాజిక వ్యవస్థల్లో స్త్రీల యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నదనేది మనం గ్రహించారనమాట. గ్రహించి అనేక సిద్ధాంతాలుగా, వ్యాసాలుగా, పరిశోధనా గ్రంథాలుగా మనకి సమాజానికి అనేక నూతన దృక్పథాన్ని అందించి ఎకో ఫెమినిజం మరియు ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజంలో వీళ్ళు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నారనేది మనం చెప్పక తప్పదు. ఈ విధంగా స్త్రీల యొక్క లింగాభివృద్ధి మరియు పర్యావరణం మధ్య సాన్నిహిత సంబంధంతో పాటు పర్యావరణ సామాజిక శాస్త్రాల్లో స్త్రీల యొక్క ప్రముఖ పాత్ర ఏ విధంగా ఉన్నదనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా తెలియజేస్తూ ఉన్నదనేది ఈ యూనిట్ లో మనం గ్రహించాము.